అరే ఎలా ఉంది విరాట్ బ్రో కోల్కతా దెబ్బ? నేనైతే ముందే చెప్పాను కదా మిమ్మల్ని అయితే ఈజీగా పిసికేస్తామని. అరే మా టైం కాస్త దొబ్బింది. అనుకున్న ఒక్కరు కూడా పర్ఫామ్ చేయలేదు. అందుకే మేము మ్యాచ్ దొబ్బాము. అరే నేనైతే ముందే చెప్పాను కదా విరాట్ బ్రో, మీ టీం పెద్ద ఫ్లాప్ అని. అరే ఒక్కరికి ఎక్స్పీరియన్స్ లేదు, ఉన్నవాడు ఆడడు, అలా ఉంది మీ టీము. అరే మనం మ్యాచ్ ఓడడానికి కారణం ఫ్యాఫ్. ఆ ఫ్యాఫ్ ఈసారి ఫ్లాప్. ఆ మ్యాక్సీకి అయితే ఒకటి కాదు 2 లైఫ్లు వచ్చింది. నీ అవ్వ అప్పుడు వికెట్ అయిపోయా. అది ఏం దరిద్రమో. ఆ గ్రీన్ ఏమో ఆడుతున్నాడు అనుకున్న టైంలో వికెట్ పడిపోయా. మన బ్యాటింగ్ అయితే ఇంత దరిద్రంలో ఉంది. మనమైతే మ్యాచ్ ఎలా గెలవడం చెప్పు? అరే నేనొక్కడే కష్టపడి 80 రన్లు కొట్టా. కనీసం అంటే ఒక్కొక్కరు 30 కొట్టింటే ఇక్కడ మనం మ్యాచ్ ఎక్కడో వెళ్ళిపోయే వాళ్ళము. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అందరూ వేస్ట్ గాళ్లే. ఒక్కొక్కరిని 10 కోట్లు పెట్టుకుంటే ఒక్కడు మంచిగా బౌల్ చేయడు. మంచి వికెట్లు ఒకటి కూడా తీయరు. అరే కంగారెందుకు విరాట్ బ్రో, మనకు అయినదే 3 మ్యాచ్లు. దాంట్లో ఒక్క మ్యాచ్ మనం గెలిచాము. ఇక ఉన్న మ్యాచ్ల్లో చూసుకుందాము. మై నేమ్ ఇస్ సునీల్ నారాయణ్. నీ అవ్వ నా ఓవర్లోనే ఆ గ్రీన్ గడు 2 4లు 1 6 కొట్టా. అందుకే నాకు ఎక్కడో కాలింది. అందుకే నేను ఓపెనర్గా దిగా. నీ అవ్వ 47 రన్లు కొట్టా. ఆర్సీబీకి ఉచ్చిపోయించా. దిస్ ఈజ్ మై కెపాసిటీ. అరే మన బ్యాటింగ్ బౌలింగ్ కరెక్ట్గా సరిపోయింది. కానీ ఒకటి తగ్గింది. అదేమంటే స్టారక్ బ్రో. ఆ స్టారక్ బ్రోకి 25 కోట్లు పెట్టుకుంటున్నాము. 3 మ్యాచ్ల నుంచి చూస్తున్నాము. ఒక్క వికెట్ కూడా తీయడం లేదు. ఏంది స్టారక్ బ్రో నువ్వు ఇలా చేస్తే ఎలా? అరే నేనేమైనా వికెట్లు పడకూడదని వేస్తున్నా శ్రేయస్ బ్రో. నేను వికెట్లు పడాలనే వేస్తున్నా. నాకైతే పడడం లేదు. నేనేం చేసేది చెప్పు? ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.